హాయ్ వ్యూవర్స్, మనం కిందటి వీడియోస్లో ప్రవేశిక గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రవేశిక యొక్క లోపాల గురించి తెలుసుకుందాం. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే మనము కోర్టుకు వెళ్ళేసి దీని ప్రవేశిక మీద ఉన్నటువంటి వర్డ్స్ని ఛాలెంజ్ చేస్తూ ఏ విధమైనటువంటి న్యాయాన్ని కోరలేము. నెక్స్ట్, శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. ఇందులో పేర్కొనబడిన భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్తావన లేదు. ప్రభుత్వ అంగాల అధికారాలకు ఆధారం కాదు, అలాగే పరిమితి కూడా కాదు. ఈ యొక్క ప్రవేశిక పైన సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు అనేది వెలువరించింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఈ యొక్క కేసు 1950లో జరిగింది. ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది. సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది. నెక్స్ట్, బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఇది 1960లో జరిగింది. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు. ఈ యొక్క కేసులోనే, బెరుబారి యూనియన్ కేసులో మాత్రమే ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అనేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నెక్స్ట్, గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఈ గోలక్నాథ్ కేసు 1967లో జరిగింది. ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మ రూపం అనే సారాంశాన్ని వెలువరించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఇది 1973లో జరిగింది. ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగమే, మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పరిమితంగా దీన్ని సవరించవచ్చు. దీని తర్వాతే మనకి 1976లో మనకి ప్రవేశికలో 3 వర్డ్స్ అనేది చేర్చడం జరిగింది. అది మనం మునుపటి వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎక్సెల్ వేర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసేసరికి ఇది 1979లో జరిగింది. సామ్యవాద పద నిర్వచనం అనేది ఈ యొక్క తీర్పు కేసులో తీర్పుని వెలువరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నకారా కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఈ యొక్క కేసు 1983లో జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సామ్యవాదం అనేది గాంధీయిజం ప్లస్ మార్క్సిజం, ఈ రెండింటి కలయిక అనేసి చెప్పడం జరిగింది. మనకి ఎక్సెల్వేర్ కేసు 1979లో జరిగినటువంటి కేసులో సామ్యవాద పద నిర్వచనం ఇచ్చారు. ఈ యొక్క నకారా కేసులో సామ్యవాదం అనేది గాంధీయిజము ప్లస్ మార్క్సిజం యొక్క కలయిక అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఈ యొక్క కేసు అనేది 1994లో జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది అనేసి చెప్పడం జరిగింది. లౌకిక తత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఇది 1995లో జరిగింది. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం అని పునరుద్ఘాటించింది. అప్పుడు మనకి కేశవానంద భారతి కేసు 1973లో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అనేసి చెప్పడం జరిగింది. ఈ కేసులో కూడా మరి ఇంకొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి, అశోక్ కుమార్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఈ కేసు 1997లో జరిగింది. సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అరుణ్ రాయ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమిటి? ఇది 2002లో జరిగింది. ఈ కేసు విద్యా సంస్థలలో మత విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రవేశికలో ఉన్నటువంటి
సుప్రీంకోర్టు తీర్పు సారాంశాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.